వీడియో వచ్చేసి చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. జగన్మామ కోసం 10,000 లైకులు అయితే కొట్టండి. సుధారాణి మనతో ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను భయపెట్టాలని చూస్తారేంద్రా ఇక్కడ పులి బిడ్డరా? ఓకే ఓకే ఓకే. ఎవరు కుట్టారమ్మా ప్రధానంగా? చిలకలూరుపేట రమేష్ సిఏ గారు. ఫ్లాష్ బ్యాక్. అసలు నన్ను భయపెట్టాలని చూస్తారేంద్రా ఇక్కడ పులి బిడ్డరా? రెడ్డి గారు అమ్మాయి ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతుంది. ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు 1 minute. బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా. బ్లడ్ మోషన్స్ అవుతుంది. బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా. నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ నువ్వు. ఏం తినే పరిస్థితి కూడా లేదు. 50 రోజుల నుంచి తినలేదు. ఇవాళకి 50 రోజులు. ఓకే సెకండ్ అండి. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి వచ్చిందయ్యా వయ్యారి. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. నాకు అర్థం కాలేదు సార్. పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. ఏం చదవటం సార్? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. నువ్వు చరిత్ర అడగకు, చరిత్ర అడిగా నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా ఇప్పుడు. రోజా మేకప్ అరే బాబా వైఎస్ఆర్సిపి బ్యాకప్, జగన్ లాకప్. ఆర్ ద నెక్స్ట్. చూసేకి రిపుకు మాదిరి ఉంటాడే నా నేను నా రాజాకి అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి మా రాజా నన్ను ముద్దుగా కాజా అని పిలుస్తాడు. వీడు సింగపూర్ రాజా, ఈవిడ తాపిస్తారు కాజా. కనీసం ముద్దైనా ఎవరు ఫస్ట్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తాను. మీ ఇద్దరు ఎవరు ఫీల్ తో ఫీల్ తో అబ్బబ్బా, మన కళ్ళ ముందే గరుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనా కర్మ. మీరు కూడా హ్యాపీ వాలంటైన్స్ డే. నాకైతే చాలా అంటే చాలా సంబరంగా ఉంది. అలా ఆడదాను విన నువ్వు. కానీ నేను చెప్పనా, ప్రేమలో ఎవరైనా సరే పసిపిల్లలే. ఇదేం కర్మలా దేవుడా. అది ఎవరైనా ఏజ్ తో సంబంధం ఉండదు. అది 90 ఏంటి, 100 ఏంటి, 70 ఏంటి, 30 ఏంటి, 20 ఏంటి. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. ప్రేమికులే కదా. మేము February 14th ప్రేమికులం కాదు, మేము ప్రతిరోజు ప్రేమికులం. పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి నవ్వకూడదా బాబుని. సంక్షేమం సంక్షేమం ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? సంక్షేమం సస్యశ్యామలం చచ్చమలం సవటం నీకు రాదులే. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని.
జగనట్ట 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 జగనిట్ట జగనట్ట జగనట్ట. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. నా రాజకీయ అనుభవం 7 ఏళ్ళు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం అలా జించుకుంది. ఫ్లాష్ బ్యాక్. మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి టీ కొట్టు. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తాను. ఎందుకు అడుగుతుంటానికా? మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం. ఏంది పీకేది నా బొచ్చు? పాప రజని సైబరాబాద్ మొక్క మళ్ళా ఎక్కడ మొక్కేశానో అక్కడికే పోతుంది ఈ మొక్క, సైబరాబాద్కి. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు ఇప్పటి వరకు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబంలో మా కుటుంబం కూడా కలిసినందుకు. ఇప్పుడు అలాగే ఉంటదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతూ కళ్ళు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి ₹1,00,00,000 సహాయాన్ని అందించారండి. జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 విరాళం ప్రకటిస్తున్నామన్నారు. దానికి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ఆలోచించి ఆ ₹1,00,00,000 ఎలా ఖర్చు పెట్టాలో అప్పుడు నిర్ణయించిద్దట. మనిషి పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఇంతవరకు ఆ ₹1,00,00,000 రాలేదు. అది వచ్చిద్దో రాదో తెలియదు. ఎందుకంటే గతంలో ఉద్దుహుద్దప్పుడు కూడా ప్రకటించే రాలేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ₹1 ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక